ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నిలిచియుండును అన్నమాట ఇంపార్టెంట్. నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. అండర్లైన్. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. అండర్లైన్. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యం ప్యాసేజ్లో మనకి ఏం కనిపిస్తుంది? మీకు ఏం కనిపించింది? ఇందులో 2 పదాలు మనకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఫలించుట, నిలిచియుండుట. ఎవరు ఫలిస్తారని వాక్యం చెబుతుందంటే నిలిచున్న వారు మాత్రమే ఫలిస్తారు. నిలవకోకుండా ఉన్నవారు ఫలించలేరు. ఇక్కడ దేవుడు చెబుతున్న మొట్టమొదటిలో ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను తప్ప వేరొకరు లేరు అని దానికి అర్థం. అంటే మొదటి వాడని కడపటి వాడను నేనే నిజమైన ద్రాక్షావళిని. అంటే పనికి మాలిన ద్రాక్షావళి కూడా ఉందనే కదా అర్థం. ఒకటి ఉంది అంటే డూప్లికేట్, ఒరిజినల్ ఉందంటే డూప్లికేట్ కూడా ఉంటుంది కదా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఎందుకు నేనే నిజమైన ద్రాక్షావల్లిగా ఈ లోకానికి వచ్చానని చెబుతా ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే చెప్పుకుంటున్న మాట నేనే నిజమైన ద్రాక్షావల్లిని అంటా ఉన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనము చూసినట్లయితే బిడ్డలారా, ఈ 5వ అధ్యాయం మొత్తం ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, మీరు ద్రాక్షావనం. ఎవరంట? మీరు ద్రాక్షావనం, నేను మిమ్మల్ని నాటాను. ఎక్కడ నాటానంటే మంచి పొలం అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను మంచి శ్రేష్టమైన ద్రాక్షావళిని తీసుకొచ్చాను, మంచి పొలములో నాటాను. కానీ మీరెందుకు కారు ద్రాక్షలు కాశారో నాకు న్యాయం చెప్పాలి. పప్పులు ఉడకవు. ఎందుకు మీరు ఇలాగ అన్యాయం అయిపోయారు? ఎందుకు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు? మీలో అవిధేయతకు కారణమేమి? మీలో లోపాలకు కారణమేమి? నాలో లోపం లేదే, నేను మంచిగానే మిమ్మల్ని చూశాను కదా, మీకెందుకు తక్కువైందని మీరు లోపాలు మనలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే కారు ద్రాక్షలు చెడు, దేవునికి నచ్చనిది. రండి యెషయా గ్రంథానికి వద్దాం బిడ్డలారా. నేనే అన్న దగ్గరికి మళ్ళొద్దాం. అంటే పాత నిబంధన భక్తులను, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ద్రాక్ష వనముతో పోల్చాడు. ఈ 5వ అధ్యాయములో మొదటి వచనం అంటే దేవుని గూర్చి అని దానికి అర్థం. నా ప్రియుని గూర్చి, నేనే చదువుతాను, నేనే విభజిస్తాను. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ గల కొండ మీద, ఏమంట, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఎలాంటి అంట భూమి కూడా ఎలాగున్నది? సత్తువ కలిగిన భూమి. నిస్సత్తువ కలిగిన భూమి కూడా ఉంటుంది కదా. అంటే మంచి నేలనే దేవుడు ఎన్నుకున్నాడు. సత్తువ కలిగిన భూమిని చూశాడు. సారవంతమైన భూమి ఉంటుంది, సారం లేని భూమి ఉంటుంది. విత్తనాలు, గట్టి విత్తనాలు ఉంటాయి, పొట్టు కూడా ఉంటుంది. కాబట్టి దేవుడు చెబుతున్నమాట, సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఎలాంటి తీగలు నాటాడంట? మంచివే, శ్రేష్టమైనవి. నాసిరకపు విత్తనాలు కాదు. నాసిరకపు చెట్టును ఆయన నాటలేదు, నాసిరకపు దానిని పెట్టలేదు. ఆయన శ్రేష్టమైనది నాటాడు. ఆ ఫలాన్ని కూడా ఎంత కష్టపడ్డాడో తన ప్రయాసను చెబుతా ఉన్నాడు. సిద్ధపరుసుటలో ప్రయాస, ఎంత ప్రయాస ఉందో చూడండి. బాగుగా త్రవ్వాడట, ఉన్న రాళ్ళన్నీ తీసేసాడంట. రాళ్ళు తీయకపోతే ఎదుగుదల ఉండదు.
ఒక వ్యక్తి ఎదగాలన్నా, ఒక వ్యక్తి ఫలించాలన్నా, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా ఆ వ్యక్తి కింద అతనిలో ఏముండకూడదంటే పాపం ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉండకూడదు. నువ్వు ఫలించాలంటే రాళ్ళు లాంటివి నీలో నుండి తొలగించాలి, తొలగించాలి, తొలగించాలి. లేదు నేను ఇంతే అంటే నీ కర్మ, దానికి ఎవరు ఏం చేయలేరు. రెటమతం బ్యాచ్ ఉంటుంది, కొంతమంది ఎదురు మాట్లాడతారనమాట, దాన్ని రెటమతం అంటారు. చెప్పిన మాట అనరు, నేనింతే, అంతే. నువ్వు కూడా బాగుగా త్రవ్వాడట, రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను, దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను గాని. అంటే అర్థమేమి? గాని అంటే గూని. అన్ని బాగానే ఉన్నాయి కానీ బ్రదర్, ఆమె నోరు తెరిస్తే బూతులే. మంచి ప్రార్థన పరులాలే, మంచిగా పాటలు పాడగలుగుతుంది, మంచిగా వాక్యం చదవగలుగుతుంది, మంచిగా వాక్యం బోధించవచ్చు కూడా. గాని అనేది ఉండకూడదు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని. ఈ మాట ఎప్పుడైనా విన్నారా మీరు? ఇది సామెత, పెద్దలు చెప్పిన మాట. అన్నీ బాగానే ఉన్నాయి సార్, కానీ శని సార్ వాడు శనుడు. ఆయన ప్రార్థన పరురాలే, వాక్యం మంచిగా చెబుతున్నాడు, మంచి వాక్య పరురాలే, దైవ కుటుంబం, దేవుని సన్నిధి కలిగిన కుటుంబం, ప్రతి వారం పెద్ద బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారు, కానీ అలాగా జీవించడం లేదు. చాలా బతుకు నాశనం అయిపోవడానికి. ఇంతకాలం నువ్వు క్రైస్తవ జీవితం బ్రతికింది గాని అనిపించుకోవడం కోసమేనా? నన్ను చూసిన దైవజనులు మా భార్య దగ్గరికి వచ్చి, అమ్మ పాస్టమ్ గారు మీ ఆయన సూపర్ అన్నారు. నువ్వు కాదు చెప్పాల్సింది, నేను చెప్పాలా అనింది ఆయన. మా ఆయన నువ్వేమో సూపర్ అంటున్నావు, నువ్వేమో మంచివాడు అంటున్నావు, నువ్వేమో యథార్థవంతుడు నీతివంతుడు సూపర్ అని అంటాడు. ఓకే, ఎవరు కాదన్నారు, కానీ మా ఆయనకి ముక్కు మీద కోపం నీకు తెలిసినా అని అన్నది. అవుట్. ఏంది ప్రభుదాసు నువ్వు అట్ట ఎంత బోధ చెబుతావు, అంతేనా? ఇంకా అయిపోలేదా జీవితం అడా? అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనుషులు ఎదురుగా నటిస్తూ ఉన్నాను అన్నమాట. ఒక సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2 గంటలు 3 గంటలు మాత్రమే మీతో ఉంటాడు మా ఆయన, 24 గంటలు నాతోనే ఉంటాడు. సాక్ష్యం చెప్పేదేదో నేను చెప్పాలి, అవుట్పుట్ కాదు కావాల్సింది, ఇన్పుట్ కూడా బాగుండాలి. ఇంట్లో నుంచి కూడా నీ భర్త, నీ భార్య నీ గురించి ఏం చెప్పగలుగుతున్నారు? బ్రదర్, మా భార్య ప్రార్థన చేసిద్ది కానీ అబ్బా తండ్రి చిరాకు అంటే మన భర్తలు మన భార్యలు చెబుతున్న మాటలు ఇవి. అంటే నీ ఎదురు చెప్పననుకోండి, మా దగ్గరకు వచ్చి చెప్తా అంటారు కొన్ని విషయాలు. ఏమండి మా ఆయన తాగుతాడన్నా, అంత మంచివాడేనా? చాలా మంచి వ్యక్తి. మాకు అన్నదమ్ములు 4 ఉంటే, మా భర్తలు అన్నదమ్ములు 4 ఉంటే 4లో వీడు మంచివాడే, కానీ తాగుతాడన్నా, అదొక్కటి బాగలేదు. ఇక్కడ దేవుడు కూడా చెబుతున్న మాట ఏంటంటే, నేను సత్తువ కలిగిన భూమిలోనే కదా మిమ్మల్ని నాటింది, శ్రేష్టమైన ద్రాక్షవల్లినే కదా తీసుకొచ్చింది. పైగా ఎంతో ప్లాన్స్ ఉన్నాయి దేవునికి. ఎంత ప్లాన్ వేసుకున్నాడు చూడండి. ఒక పొలమును కొన్నాడు, దాన్ని రాళ్ళు తీసేశాడు, తర్వాత ద్రాక్షవల్లిని నాటాడు. ఏం చేస్తున్నాడు? బురుజు కడతా ఉన్నాడు. బురుజు ఎందుకంటే రేపు పొద్దున పంట వస్తే దానికి అవసరం. బురుజు కడుతున్నాడు, తొట్టి కడుతున్నాడు, మొత్తం సిద్ధపరచుకున్నాడు. వెయిట్ అండ్ సీ, ఎదురు చూస్తూ ఉన్నాడు కాపు కోసం. ఎంత ఆశలు ఉంటాయి తెలుసా ఒక రైతుకి పొలం మీద? ఒక బిజినెస్ మ్యాన్ కూడా ఎన్ని ఆశలు ఉంటాయి తెలుసా? ఈ సంవత్సరం ఈ పంట వస్తే నా కుమారుని పెళ్లి చేయాలి అని అనుకుంటాడు తండ్రి, లేకపోతే రైతు. నా పిల్లోనికి ఫీజు కట్టాలి, లేకపోతే మంచి ఉన్నతమైన చదువును చదివించాలని ఒక పంట మీద ఎదురు చూపు. ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా? వస్తే ఇవన్నీ తీరిపోతే ఫీజు కట్టగలడు, వివాహం చేయగలడు, అప్పులు కట్టగలడు, అన్నీ జరుగుతాయి. ఎదురు చూస్తూ ఉన్నాడు, లెక్కలేసుకుంటున్నాడు. ఇంత పెట్టాను, నాకు ఎంత వస్తే బాగుంటుంది అని. ఇప్పుడు దేవుడు కూడా లెక్కేస్తున్నాడు. లెక్కేయడమే కాకుండా సిద్ధపరిచాడు.
బురుజుగట్టాడు తొట్టి ద్రాక్ష రసాన్ని తీయడానికి. ఎంత కష్టం ఉంది కదా. ఇంత సిద్ధపరచుకున్న దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి ఎంత బాగుంది అన్నమాట. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచుండెను గాని అవి కారు ద్రాక్షలు కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. లెక్క చెప్పండి. దేవుడి సన్నిధికి వస్తున్న నీవు కానీ నేను కానీ, ఏమయ్యా నీలో ఈ లోపం ఏంటి, నీలో ఈ పాపం ఏంటి, నీలో ఈ అవిధేయత ఏంటి, నీలో ఉన్న ఈ బలహీనతలేంటి, నువ్వు ఇట్ట ఉంటావా? లెక్క చెప్పు. నేను నీకేమన్యాయం చేశానని దేవుడు అడుగుతున్నాడు. మంచి పొలమేగా తీసింది. నీ ఎదుగుదల కోసం నేనెంత కష్టపడ్డానో తెలుసా? ఒకరే నువ్వు ఏపుగా ఎదిగిపోలేదు. ఈరోజు మన జీవితాలు బాగున్నాయంటే, మనం కట్టబడి ఉన్నామంటే, మన పరిస్థితులు కొద్దిగా గొప్ప పర్వాలేదండి అని అనుకున్నట్టుగా ఉన్నామంటే, నీ కష్టము వెనుక దేవుని దీవెనలు ఉన్నాయి. నీ అభివృద్ధి వెనుక దేవుని ఆశీర్వాదం ఉన్నది. ఇంత జరిగిన తర్వాత నీలో ఈ బలహీనతలు ఎక్కడి నుండి వచ్చాయి? గర్వం. ఎదుగుదల కోసం అంట త్రవ్వడం అంటే అంత ఈజీ కాదండి. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చాయి, ఫోన్ చేసి తీసేయండి అని చెప్పేస్తాను. అప్పుడు త్రవ్వాలంటే చాలా కష్టం. ఏసన్న గారు, దైవజనులు ఏసన్న గారు తన గుంటూరు పట్టణంలోని ఒక మందిరం, ఆ మందిరంలో అనేక చెట్లు వేసాడంట. అన్నీ ఎదుగుతూ ఉన్నాయంట పైకి. కానీ ఒక చెట్టు ఎంతగా ఎదగడం లేదట. 3 సంవత్సరాలు అయింది, 4వ సంవత్సరం అయింది. ఎందుకు ఇది ఎదగడం లేదు? ఇవన్నీ ఎదుగుతూ ఉన్నాయే. వీటితో పాటు దీనికి ఎరువేశాను, వీటితో పాటు దీనికి త్రవ్వాను, వీటితో పాటు దీన్ని శుద్ధి చేశాను. ఏంటి అని చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడట. ఏమైంటుందబ్బా, ఇవి ఎదగడం ఏంటి, ఇది ఎదగపోవడం ఏంటి అని అలాగ వెళ్తూ ఉంటే బాటిని చదివిన ఒక ఆయన ఆ రూట్లో పోతున్నాడంట. ఏం వేస్తాను గారు, చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాను, ఇది ఎంతకు ఎదగడం లేదురా, పీకేయాలి అనుకుంటున్నాను, ఎందుకు దీనికి ఎదుగుదల ఆటంకం, ఎందుకు ఎదగడం నాకు అర్థం కావడం అంటే, బోటనీ అంటే అగ్రికల్చర్ చదివిన వ్యక్తి చెబుతాడంట, సార్ ఫస్ట్ చెట్టు పీకేయండి. పీకేసేదేందా బాబు, ఎదగాలని పెట్టాను, పేకమంటావేంటి నువ్వు? అసలు నీ క్షేమము కోసం ఎంతగానో దేవుడు ఆలోచిస్తుంటే ఇప్పుడు పేకమంటున్నాడు. నేను తీసేయి, తర్వాత చూద్దాం కథ అంటున్నాడు. ఎందుకు తీయన్న నేను చెప్తా అంటున్నాడు. తీసిన తర్వాత అంట త్రవ్వడం స్టార్ట్ చేసాడంట. ఆ అగ్రికల్చర్ చదువుతూ ఉంటే ఒక్కొక్క రాళ్ళు ఇంత రాళ్ళు ఉన్నాడు, గుండ్లు కింద. ఎక్కడ ఎదిగిద్దన్నా, ఇన్ని రాళ్ళు ఉన్నాయి కింద. అంటే నీ ఎదుగుదలకు కూడా ఆటంకాలు కొన్ని ఉన్నాయి. మనం మారాము కానీ మానలేదు. చెప్పండి ఒకసారి, పక్కనలు చెప్పండి, మారావు మానలేదనండి. ఎట మారారు? దేవుని బిడ్డలుగా మారారు. మానలేదు. ఏం మానలేదు? ఫోన్ చూడడం మానలేదు. భయంకరమైన పాపం ఇది. అయ్యో బాబు, భక్తుడివే నువ్వు, కానీ ఫోను రోజుకి 18 గంటలు చూస్తావు. అది మానలే. పేతురు దగ్గరికి ఒక భక్తుడు వస్తాడు, సీమోను భక్తుడు. అయ్యా, నాకు ఎవరి మీద చేయి ఉంచితే వారు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అట్టి వరం నాకు ఇవ్వండి, ధనం ఇస్తానంటే, ఇదిగో బాబు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, నువ్వు చెడుతనమును మానుకో. ఎవరితో చెబుతున్నాడు తెలిసే మాట? బాప్తీసం పొందుకున్న వ్యక్తితో చెబుతున్న మాట ఇది. గారడి సీమోను రక్షించబడ్డాడు, బాప్తీసం పొందాడు పిలుపుతో. ఇంకా మానలేదు. ఎవరికి కావాలండి నువ్వు అసలు మానకపోతే? మారావు, దేవుని బిడ్డగా ఉన్నావు, రక్షించబడ్డావు, బాప్తీసం పొందావు, పాపం మానలేదు, కోపం మానలేదు, ఆగ్రహమును విడిచిపెట్టలేదు, కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ మనం మానాలి అని వాక్యం చెబుతుంది. దానికి వ్యతిరేకంగా జీవిస్తూ నువ్వు చలామణి అయ్యే క్రైస్తవురాలివే కానీ అమలుపరిచే క్రైస్తవుడు కాదు. క్రైస్తవులుగా చలామణి. దొంగ నోటు కూడా చలామణి అవుతుంది కొన్ని రోజులు. ఏదో ఒక రోజు దొరుకుతుంది, కాల్చేస్తారు, లేకపోతే చించేస్తారు. అర్థమవుతుందా ఏమన్నా? చలామణి క్రైస్తవులో మనం ఉండొద్దు. అమలుపరచాలి దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి
వచ్చావు దేవుని దగ్గరికి, రాకపోతే వదిలేసి, వచ్చిన తర్వాత నిక్కచ్చగా బ్రతకపోతే వద్దు, క్రైస్తవ జీవితం మానేద్దాం. ఎవరికి కావాలి? మనం అవసరం లేదు దేవునికి. అసలు వచ్చావా, బతికితే నిక్కచ్చగా బతుకు, వద్దంటావా పాటేవో నష్టం లేదు. దేవునికి నష్టం రాదయ్యా, మన నుంచి మనకే నష్టం. దేవుడు ఇంతగా ఎదురు చూస్తున్నప్పుడు కారు ద్రాక్షలు ఎంతి దేవుణ్ణి నమ్ముకున్నారు. సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ కనపడడం లేదే, అది బాధ. దైవ సేవకునికి కూడా బాధ అదే. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నప్పుడు ఒకరేమో బాగా కనిపిస్తున్నారు, ఒకరేమో సరిగా లేరు. సీనియారిటీ మాత్రం 20 years ప్రభుని నమ్ముకొని, సిన్సియారిటీ మాత్రం లేదు. వాడెంత బచ్చా అని అన్నాడు ఒక ఆయన నన్ను. నేనే కాదన్నానా బచ్చానే. అలాంటి ఫీలింగ్స్ నువ్వు బచ్చా అన్నా ఇంకేమన్నా మనం అలాంటి పట్టించుకోం. అంటే మారిపోయినాం. ఇప్పుడు మీరు మారిపోవడమా లేచి పారిపోవడమా, ఈ రెండే జరగాలి. మారిపోవడమా లేచి పారిపోవడం. ఇంకెందుకు మారినప్పుడు ఎందుకండి కూర్చొని ఉండడం, లేచి పారిపోవడం బెటర్ కదా. ఇది ఇప్పుడు దేవుడు చెబుతున్నమాట. కారు ద్రాక్షలు కాయడానికి కారణమేమి? నేను అన్ని బాణి చేశాను కదా. దేవుడు అదే అడుగుతూ ఉన్నాడు. ఎదురు చూచుచుండండి కానీ ఈ బలహీనతలు, అంటే మనలో సంపూర్ణత చూడాలని, మనలో పరిపూర్ణత చూడాలని, భక్తిలో మన ఎదుగుదల చూడాలని ఎన్నో మన మీద ఓప్స్ దేవునికి ఉన్నాయి. కానీ అది మనలో కనిపించినప్పుడు ఏమైంది? అంత బాగానే ఉంది కదా నేను చేసింది, మీరేమి ఇలాగా? కాబట్టి ఎవరైనా మనకి చెయ్యి ఎత్తి చూపించకూడదు. అన్నీ బాగానే ఉన్నాయి బ్రదర్, కానీ ఆయన మంచివాడు కాదు. వారు కూడా దేవుడు నమ్ముకున్నారట. అంటే ఏం అర్థం? అంటే నమ్ముకుంటాడ బతకచ్చమని బతకూడదు కదా. నమ్ముకున్నారంటే అయిపోయి నువ్వు ఫెయిల్ అయిపోయినావని. వారు దేవుడిని నమ్మారయ్యా. భక్తులలో వారు యథార్థవంతులు, దేవుని కోసం నిలబడతారని చెప్పండి. నమ్ముకున్నారంటలే వాళ్ళు కూడా ప్రభువుని ఈ మధ్యనే నమ్ముకొని ఏం మానలే. అదే తలనొప్పి బయట మనకు. మానాలి. మారడం ఇంపార్టెంట్ కాదు, మానాలి. నీ చెడుతనమును మానుకొనుము, కోపమును మానుకొనుము, ఇంకా అనేకమైన విషయాలు మానుకొనుము అనే దాని మీద పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు దేవుడు ఏమంటున్నట్టు, నాకు న్యాయం తీర్చండి. నీలో ఈ లోపం ఉండడానికి, ఈ పాపం ఉండడానికి కారణం ఒప్పుకున్నా, విడిచిపెట్టావు కదా, మరి కంటిన్యూ చేస్తున్నావా? ఇదేం పోయే కాలం. మరి దొంగ ప్రార్థన చేసావా నువ్వేమన్నా? చాలామంది ప్రార్థనలు, తండ్రి ఈ రోజుతో ఇంక ఇవన్నీ విడిచిపెట్టాలనుకుంటున్నాను, ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టడం లేదు. అది ప్రమాదం. రోజు ప్రార్థనే, దేవా ఇడిచిపెడతా ఒప్పుకోవడమే. ఇడిచిపెట్టేది మాత్రం ఇడిచిపెడతా అని అంటున్నావు కానీ విడిచిపెట్టలేదు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పుడు ముందుకెళ్దాం. చూడండి బిడ్డలారా, నాకు న్యాయం తీర్చండి. నేను నా ద్రాక్ష తోట కొరకు చేసిన దానికంటే మరి దానికి ఏమి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయవలని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? కారణం చెప్పాలి. నీలో ఉన్న ఈ బలహీనత కారణమేమి? నీలో ఉన్న ఈ పాపం, ఇంకా కొనసాగిస్తున్న అక్రమ సంబంధం, ఇంకా కొనసాగిస్తున్న చీకటి కార్యాలు, దానికి కారణమేమి? ఎందుకు నువ్వు ఇంకా అలా బ్రతుకుతున్నావని ఇక్కడ దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చెయ్యబో కార్యమును మీకు తెలియజెప్పేదను. పోతే పోనీలే, తన మానాన తనని వదలడం లేదు దేవుడు. ఇక్కడ మనము ఎంతకు చెప్పినా వినకపోతే ఏం చేస్తాం? నీ కర్మరా అని వదిలేస్తాం. కానీ ఇక్కడ అంత సీన్ లేదు. ఏసేస్తా అంటున్నాడు ఇక్కడ. వాని బ్రతుకు వాడిని బతకనివ్వండి, తనకిష్టం వచ్చిన జీవించ. చెప్పాము వదిలేయండి అని అంటారు కదా. ఇక్కడ దేవుడు వదిలేయడంట. నేనేం చేస్తానో చూడండి నేను చెబుతూ 5వ వచనంలో స్టార్ట్ చేశాడు. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ఇంతవరకు నీ చుట్టూ ఏముంది? నీ కుటుంబం చుట్టూ ఏముంది? యోబు కుటుంబం చుట్టూ ఏ విధంగా అయితే అగ్ని కంచె ప్రాకారముగా ఉన్నదో అలాగా ప్రతి కుటుంబం చుట్టూ దేవుడు అగ్ని కంచె ప్రాకారము ఉంచాడు. అది తొలగించబడకూడదంటే కారు ద్రాక్షలు పాపం అనేది నీలో ఉండకూడదు. కొట్టివేయబడకూడదంటే అది కొనసాగించబడాలంటే. బిడ్డలారా, తన చేత్తో చేసిన దేవుడు తానే తీసేసే పరిస్థితికి వచ్చారంటే మనం ఎంత కష్టంగా దేవునికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నాం. చూడండి. అప్పుడు పశువులు వచ్చేటివి కాదు, జంతువులు వచ్చేటివి కాదు, చుట్టూ కంప వేశాడు కాబట్టి నీ ఇంట్లో జ్వరపడడానికి భయపడేటివి సమస్యలు.
నీ ఇంట్లోనికి ఏ శత్రువు రావడానికి ఆలోచించేవాడు, లేదంటే దేవునితో పర్మిషన్ తీసుకోవాలి. ఏమయ్యా వాడిని కదిలించమంటావు కొద్దిగా అంటే అంటేనే రావాలి. యోబును కదిలించడానికి దేవుని పర్మిషన్ ఉంది, కానీ తనంతకు తాను దూరిపోయి కుటుంబాన్ని కీడు చేయడానికి అపవాదికి అధికారము లేదు. రక్షించబడిన ప్రతి కుటుంబం మీద దేవునికి తప్పధికారం, సాతానికి అధికారము లేదు. అర్థమవుతుందా బిడ్డలారా? కంచె ఆయన తీస్తేనే సాతాను కంచె తీసేయలేడు. ఆ కంచె తీసివేయబడడానికి కారణం నీవే. దేవుడు ఊకనే తీసేయడు. చూడండి, పశువులు రాకుండా కాపాడాడు, జంతువులు రాకుండా కాపాడాడు. తను ఇంతవరకు నీ కుటుంబం క్షేమంగా ఉందంటే ఆ దేవుడి దయ. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తా అన్నట్టు. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలు, బరరక్కసి చెట్లు బలసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘాలకి నేను ఆజ్ఞయిస్తా అని చెబుతున్నాడు అక్కడ. గచ్చ పొదలు, ముళ్ళ తుప్పులంటే శ్రమలు, శాపానికి సాదృశ్యం. ఇంతవరకు మన కుటుంబాలు దీవెనకరంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దేవునికి అవిధేయత చూపిస్తే నీ కుటుంబంలో ఇక్కడ నుంచి గచ్చ పొదలంట, ముండ్ల తుప్పలంట, బలు రక్కేసే చెట్లు, శ్రమలు గుచ్చుతానే ఉంటాయి. ఇటు గుచ్చుతాయి, ఇటు గుచ్చుతాయి. అత్తే గుచ్చచ్చు, మామే గుచ్చచ్చు, లేకపోతే భర్తే గుచ్చచ్చు. ముండ్లు మన ఇంట్లోనే తయారవుతాయి. కారణం ఏమని చెబుతున్నానంటే వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి నేను తీసేస్తాను. అసలు ఎందుకు తీసేయాలి అనుకుంటారంటే 7వ వచనం చెబుతాడు. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనసులో ఆయనకి ఇష్టమైన వనం. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడెను, నీతి కావాలని చూడగా రోదన కనబడెను. మన కుటుంబాలలో ఏం కనపడాలంటే న్యాయం, కానీ న్యాయం కనిపించడం లేదు. నీతి, కానీ నీతి కనిపించడం లేదు. అందుకే నేను తొలగిస్తున్నాను. వేస్ట్ ఫెలో అని చెప్పేస్తున్నాను అన్నమాట. అంటే ఈ ద్రాక్ష వనము, ఈ ద్రాక్ష తీగ ద్వారా, ఈ పంట ద్వారా దేవునికి నష్టమే వచ్చింది కాబట్టి నేను మంచిదే ఇచ్చాను, కానీ ఇందులో నుండి చెడు వచ్చింది. ఇక్కడ వద్దు, నేనే ద్రాక్షవల్లిగా వస్తాను అని చెప్పేశాడు అనమాట. హల్లెలూయా. అందుకే నేనే నిజమైన ద్రాక్షవల్లిని. ఇంత ముందు నాకు ద్రాక్షవల్లి ఉండేది, కానీ అది నిజమైనది కాదు, పాడైపోయింది, చెడిపోయింది. అక్రమం, అన్యాయం, అవినీతి, దుర్మార్గత, దుష్టత్వం అందులో కనపడింది. ఇప్పుడు నాలో నుంచి అలాంటివి రావు, దేవుళ్ళలో నుండి వస్తాయా? కాబట్టి నేను వచ్చానని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు నాలో నుంచి ప్రేమ వస్తుంది, సమాధానం వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంది, సంతోషం. అంత దేవుడు ఎలాంటి గుణము కలిగి ఉన్నాడో ఆ గుణాలే మనలోనికి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయనలో మనం ఉన్నాం. 15వ అధ్యాయం చెబుతానమాట. చూడండి, నేనే అన్నమాట యోహాను సువార్తలో ఇంచుమించు 7 సార్లు కనిపిస్తుంది మనకు. నేనే అని. అంటే నేనే మొదటి వాడను, కడపటి వాడను, ఆది అంతము నేనే. వర్తమాన కాలములోను, భూతకాలములోను, భవిష్యత్ కాలములోను ఉన్నవాడను నేనే. ఆ మాటను హైలైట్ చేయడం కోసము యోహాను సువార్త మొత్తం అంట దేవుని బిడ్డలారా మనం మొత్తం చదవగలిగితే 2 అంశాల మీద ఆధారపడి ఉంది యోహాను సువార్త. విశ్వసించి జీవించు. 21 అధ్యాయాల మొత్తం చెప్పే మ్యాటర్ ఏంటంటే విశ్వసించు, జీవించు. ఇప్పుడు ఈ యోహాను సువార్తలో మనకు 7 విషయాలు, నేనే అనే స్టేట్మెంట్లు ఎన్ని ఉన్నాయి? 7. మొట్టమొదటిది ఏంటంటే జీవ ఆహారమును నేనే. అంటే ఆయన తప్ప వేరొకరు లేరు. ఈ ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది గుచ్చుకొని నేనే జీవాహారమును, నన్నే తినాలి, నా రక్తమును తాగాలన్నప్పుడు ఇంచుమించు 70 మంది శిష్యులు వెనక్కి వెళ్ళిపోయారు. బోధ నచ్చలే. ఏంది చెప్తాడేంది వాక్యం, వెళ్ళిపోదాం అని 70 మంది వెళ్ళిపోయారు. అప్పుడు శిష్యులు వచ్చి ఏంటినైనా బోధను మార్చుకోవాలి, నీ బోధ వలన 70 మెంబర్స్ సంఘము నుంచి వెళ్ళిపోయారంటే అప్పుడు అంటాడు దేవుడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగించబడుతుంది. నా బోధ కాదు, తండ్రి వారిని నాటలేదు అక్కడ, అందుకే పెళ్లగించబడ్డారు. అది నువ్వు సంఘంలో నుండి వెళ్ళిపోయాడు నష్టమేం లేదు. దేవుడు నిన్ను ఇక్కడ నాటలేదు కనుకనే కొన్ని సంవత్సరాలుగానే పెళ్లగించబడి వెళ్ళిపోతున్నావు. అప్పుడు 12 మంది శిష్యులతో దేవుడు అంటున్నారు, మీరు విడిచిపెట్టిపోవాలనుకుంటున్నారంటే లేదు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవే, నేను విడిచిపెట్టాం. కొందరు పారిపోయారు, కొందరు నిలబడ్డారు. మారిపోవడమా, లేచి పారిపోవడం, అంతే, ఇంకేం లేదు.
రెండవది ఏం చెప్పాడు? రెండవ మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేనే, ఆయనే వెలుగు. సూర్య చంద్ర నక్షత్రములు ఆయన సృష్టిలో ఒక భాగమే కానీ అవి కాదు మనకు వెలుగు. దేవుడే వెలుగై ఉన్నారు. మూడవ స్టేట్మెంట్, నేనే ద్వారమును. గొర్రెలు ఈ ద్వారములో నుంచి వెళ్ళాలని చెబుతాడు. నాలుగో స్టేట్మెంట్, నేనే మంచి కాపరిని. చెడ్డ కాపరులు ఉన్నారు కానీ నేను మంచి కాపరిని అంటాడు. ఐదో మాట ఏమంటాడు? పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు మరణించినప్పుడు దేవుడు అందుబాటులో లేడు. సమాచారం పంపించారు, ఇదిగో లాజరు పరిస్థితి బాగలేదు, ఒక్క మాట చెప్పండి ఆయనకంటే. దేవుడు రావడానికి కొద్ది టైం పట్టింది, 3 రోజులు 4 రోజులు పట్టింది. యేసుప్రభువారు వచ్చిన వెంటనే, ప్రభువా నీ ఉండింటే లాజరు చనిపోయేవాడు కాదు అంటే, యేసుప్రభువారు అంటాడు, జీవమును పునరుద్ధానమును నేనే. ఇప్పుడు మీ తమ్ముడు బ్రతుకుతాడు. ఎలా పాసిబుల్ అవుతుంది? మా తమ్ముడు బతుకుతారన్న సంగతి మాకు తెలుసు, ఎందుకంటే పునరుద్ధానములో వస్తారు. కానీ ఇప్పుడు సంగతి చెబుతున్నాడు దేవుడు, నేనే దానికి కారణం. పునరుద్ధానం, జీవం ఎవరనుకుంటున్నావు? ఎప్పుడో సంగతి చెప్పడం లేదు, ఇప్పుడే లాజరు బ్రతికి బయటికి వస్తాడు. లాజరు బయటికి రంటేనే ఏమైందమ్మా? లాజరు బయటకు వచ్చేసాడు. అదండి దేవుని శక్తి. అందుకే దేవుడు అని ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం, కొలుస్తున్నాం, పూజిస్తున్నాం. తర్వాత, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరును పరలోకానికి చేరలేరు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని. మనం ఆడున్నాం. 7 పాయింట్లు గుర్తుపెట్టుకునండి. ఆయనే దేవుడు అనడానికి రుజువు. నేనే జీవ ఆహారము, నేనే లోకమునకు వెలుగయ్యున్నాను, నేనే ద్వారమును, నేనే మంచి కాపరిని, పునరుద్ధానమును, జీవమును నేనే మార్గం, సత్యం, జీవము నేనే, నిజమైన ద్రాక్షవల్లిని. హల్లెలూయా. ఇప్పుడు బిడ్డలారా, ఈ 15వ అధ్యాయములో ఏమని చెబుతుంది? 15 అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఫలములు ఫలించుట యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఫలించుటలో ఏమి కనపడాలంటే అభివృద్ధి కనపడాలి. ఏం కనపడాలి ఫలించుటలో? అభివృద్ధి లేకపోతే ఏముంది? ఇంకా మరగుజ్జు అని అంటారు. ఏ గుజ్జు? మరగుజ్జోడా అని అంటారు. 15వ అధ్యాయం చదువుతారు. మొదటి వచ్చిన, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని చెబుతా ఉన్నాడు. ఇప్పుడు ఫలములు ఫలించుటలో మనకు ఏమి కనిపించాలంటే అభివృద్ధి కనిపించాలి. 3 స్థాయిలు కనిపించాలి. వాక్యం చెబుతుంది, స్థాయి పెరగాలి, పెరుక్కుంటూ వెళ్ళాలి, కానీ స్థాయి తగ్గకూడదు. ఇక్కడ ఫలించకపోతే దేవుడు ఏం చేస్తున్నాడంటే తీసి పారవేస్తాడట. ఇప్పుడు చెట్టు ఉందండి, ఇందులో ఒక కొమ్మను తీసి పారవేస్తే ఏమైపోతుంది చెప్పండి? తీసి పారేస్తే ఏమవుతుంది? తీసి నాటడం వేరు, తీసి పారవేయడం వేరు. అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ మల్లెపూల చెట్టు భలే ఉంది, తీగలతో బాగా పూలు వస్తున్నాయి, అలాగ తీసుకొని అందులో ఒక తీగని తీసుకొని చేంజ్ చేస్తాం, నాటుతాం, పారేస్తాం. నాటితే ఏమవుతుంది? ఇప్పుడు దేవుడికి నాటుతానని చెప్పడం లేదు, నాటితే నీకు దీవెనకరమే, కానీ నువ్వు తీసి పారవేస్తానని చెప్తున్నావు. పారవేయడం వేరు, నాటడం వేరండి. నాటితే నువ్వు దీవెనకరంగానే ఉంటావు, ఆశీర్వాదకరంగానే ఉంటావు. నీవు చెడిపోయి దేవునికి నచ్చకపోతే ఆయన పారవేస్తాడు. పారవేసినది ఎండిపోతుంది, ఎండిపోయినది కాల్చబడుతుంది. కాల్చబడడం కోసం కాదండి, మనము నాటబడడం కోసమే ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. ఒకవేళ నువ్వు ఫలించడం స్టార్ట్ చేసినావు అనుకో, ఫలించట్లో అభివృద్ధి కనపడాలి. ఆ అభివృద్ధిలో 3 స్థాయిలు ఉంటాయి. నెంబర్ 1, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా. ఈ స్థాయి పెరగాల. అంతేగాని ఇంకా నేను 0లోనే ఉన్నాను అయ్యగారు అంటే ఎట్టా? ఎదగడం లేదు. చాలామంది 20% పనికిరాదు పరలోకం, కనీసం పాస్ అవ్వడానికి 35 మార్క్స్ అని తెచ్చుకోరా అని అంటాడు మా అమ్మ. నువ్వు వందల అవసరం లేదు, కనీసం పాస్ మార్క్ అన్నా. పరలోకానికి ఎలిజిబుల్ అవ్వడానికి కనీసం అన్న ఉండాలి కదా. మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే కనీసం పర్సెంటేజ్ లేకపోతే ఏంటండి? కనీసం 30 అంతలుగా నువ్వు ఫలించడం స్టార్ట్ చేస్తే నువ్వు మరెక్కువగా ఫలించడం కోసం దేవుని సహాయం నీకు ఉంటుంది. నువ్వు అక్కడే ఉండవు, నువ్వు ఫలించడం స్టార్ట్ చేస్తే మరి ఎక్కువగా దాని సహాయం కోసము
దేవుడు హెల్ప్ చేస్తాడు. అది మరి ఎక్కువగా ఫలించడం కోసం కొన్ని పనులు జరుగుతాయి. పనికిరాని వాటిని ఆయనే తీసేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే కత్తిరిస్తారు. మనం పనికిరాని వాటిని ఏం చేస్తాం? కట్ చేస్తున్నాడంటే అర్థమేమి? నిన్ను క్రమపరచడానికి జరిగే పని అది. నువ్వు అక్రమంలో ఉన్నావు, ఫలించడం అలా కాదు. నువ్వు క్రమంగా ఫలించాలంటే కట్ చేయాలి. అంటే శ్రమలు కష్టాలనే పెట్టేసి దేవుడు మన క్రమపరచడం కోసం, ఆ అభివృద్ధిలోనికి తీసుకొని పోవడం కోసం కొన్ని శ్రమలు మనకు ఆపాదించబడతాయి. దేవుడు మన అభివృద్ధిని చూస్తూ ఉన్నాడు. అందుకని యోహాను గారు అంటాడు, ఇదిగో మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించని, లేకపోతే గొడ్డలి ఎక్కడుందంట? వేరునే ఉంది, సిద్ధంగానే ఉన్నారు. వేసేమంటావా? ఆగరా, వేసేస్తా అంటే ఆయన అంటాడు, ఆగు చూద్దాం, ఇంకొక సంవత్సరం అవకాశం ఇస్తామని దేవుని వాక్యం చెబుతుంది. ద్రాక్ష పొలములో అంజూరపు చెట్టు ఎదగకపోవడానికి, ఉండడానికి పచ్చగానే ఉంది, కలకలగానే ఉంటాం, కానీ ఫలాలు ఉండవు మనలో. అది బాధ. చూడడానికి కలగానే ఉంటాయి కుటుంబాలు, కానీ ఆత్మ సంబంధమైన సుగుణాలు, ఫలాలు ఉండవు. ఎందుకయ్యా ఇంకా ఉంచావు, తీసేయమని చెబుతున్నాడు దేవుడు. యజమానుడు అంటున్నాడు, లేదు, ఒక్క సంవత్సరం అవకాశం, ఇది సంగతి చూస్తా నేను అంటున్నాడు. ఆయన కూడా మళ్ళా కష్టపడతాను, మళ్ళా త్రవ్వుతా, ఎరువేస్తాను, నా తెప్పలిని పడతానయ్యా. 1 year టైం. ఈ సంవత్సరంలో మనం సజీవంగా ఉన్నామంటే నువ్వు ఫలించవలసిన ఆవశ్యకత ఉన్నది. లేకపోతే గొడ్డలు ఎక్కడుందంట? యాడో ఎక్కడి నుంచి గుత్తి నుంచి రావాలి, గొడ్డలు అవసరంలా, ఈడే ఉంది అంతే. యోహాను గారు చెబుతున్న మాట, భ్రష్ట సంతానమా, సర్ప సంతానమా. ఆ మాట అంటే ఎంత బాధ అయింది తెలుసా వాళ్ళకి? అబ్రహాం పిల్లలను పట్టుకొని సర్ప సంతానం అంటాడు. ఏమయ్యా, అబ్రహాం పిల్లలైతే మన లక్షణాలు చూపించండి మరి మీరు. అంతే కదా, మేము అబ్రహాం పిల్లలు, మా తాత క్రైస్తవుడే, మా అవ్వ క్రైస్తవురాలే, మా వాళ్ళంతా క్రిస్టియానిటీ అంత ఓకే. మరి అబ్రహాం ఒక లక్షణాలు ఏది? అబ్రహాము లాంటి విధేయత ఏది? లోబడే స్వభావం ఏది? ఆయన పిల్లలు అనుకుంటున్నవి ఏది? అందుకే సర్ప సంతానమా, గొడ్డలి వేరునే ఉంచబడి ఉంది. మారు మనసుకు తగిన ఫలం మీలో ఉండాలి. ఫలాలు కనపడాలి. మనం అనుకుంటాం బిల్డింగ్ మీద బిల్డింగ్ వెళ్తే ఆశీర్వాదం వచ్చేసిందర్రా అని అనుకుంటాం. కారు కొన్నామంటే ఇంకో కారు కొంటే ఆశీర్వాదం, బైక్ కొన్నా, ఇది కాదు ఆశీర్వాదం. ఇది శరీర సంబంధమైనది. ఓన్లీ పాత నిబంధనకు మాత్రమే పరిమితం. అయితే నూతన నిబంధనలో ఆత్మ సంబంధమైన ఫలములు మనం ఫలించాలి. అది పరిశుద్ధత, నీతి, యథార్థత, ఇవి మనలో వృద్ధి అవుతూ రావాలి. బిల్డింగ్ కొన్నా లేకపోయినా పరలోకంలో స్థలం ఉంది. ఆ విశ్వాసంతోనే బతుకుతున్నా నేను, నా భార్య. అంటే ఉన్నోళ్ళు తప్పని చెప్పడం లే, ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి విశ్వాసం. అంతే. ఏముందని మనకి ఇలా ఒక 30 లేదా 60, అంతకంటే ఎక్కువ బతకం. ఎప్పుడు పోతాం గ్యారెంటీ లేదు. మరి ఉన్నప్పుడే చక్కగా ఉండి డైరెక్ట్ అక్కడ పోయి స్థలంలో దేవుడు ఒక ఇల్లు సిద్ధపరిచారు, అక్కడ ఉండాలంటే మరి ప్రిపేర్ అవ్వాలి కదా. ఇక్కడ ఫలించాలి కదా, మారు మనసుకు తగినట్టుగా, నీతికి తగినట్టుగా. అంతే అండి. ఆశీర్వాదం ఏదో నేను నెత్తిని చెయ్యేసి దీవించు నాయన, ఈ అమ్మని దీవించు, ఈ అక్కని దీవించు అంటే రాదు. అట్లంటే వేస్ట్గా నేను కాదు. దైవ సేవకుడు చెయ్యేస్తే నిజమే దీవించబడతాం, కానీ నీ నీతికి తగినట్టుగా నువ్వు దీవించబడతాను వాక్యం చెబుతుంది. నీలో నీతి లేకపోతే మేము ఎంత ప్రార్థన చేసినా కష్టమే. మార్పు చెందకపోతే కష్టమే. కాబట్టి నీ నీతికి తగినట్లుగా నీ గుడారం వర్ధిల్లుతుంది. నీతికి తగినట్టుగా జీవించాలి, మేలుకు తగినట్టుగా జీవించాలి. కానీ మేలుకు తగినట్టుగా కాకుండా వ్యతిరేకంగా జీవించిన హిజ్కియా ఏమైపోయాడు? మేలుకు తగినట్టుగా జీవిస్తున్నావా? దేవుడు నీకు ఎన్నో మేలులు చేశాడు, దానికి తగినట్టుగా కృతజ్ఞత స్వభావం కలిగి మనం ఉంటున్నామా అనేది అవసరం అండి దేవుడి బిడ్డలారా. నీతికి తగినట్టుగా, మేలుకు తగినట్లుగా, యథార్థకు తగినట్లుగా, మంచికి తగినట్టుగా, భక్తికి తగినట్లుగా, తల్లికి బిడ్డ తగినట్టుగా, దేవుని పిల్లలకు దేవునికి తగినట్టుగా. వాళ్ళ నాన్నలాగే ఈయన కూడా ప్రసంగిస్తున్నాడు. తగినట్టుగానే సేమ్ కొలత వేస్తే సేమ్ ఉండాలి. నీ భక్తి దేవుడు, దేవుని నీతి నీ నీతి ఇటు ఉండకూడదు, ఇట్టే ఉండాలి.
నిన్ను కాటా వేశాను కానీ నువ్వు కనిపించలేదు, అంత భక్తి. ఈ రాత్రి పోతా ఉన్నాడు ఒక ఆయనతో. లెక్క చూసా, నీ భక్తిని చూసా, ఏం లేదు, నిల్ అవుట్ అంతే. ఇంకెందుకండి? రాజ్యం ఇచ్చి అన్ని ఇచ్చి దేవుడు నీ అభివృద్ధి కోసం అంత పాటుపడితే నువ్వు కనీసం నీతి న్యాయంగా ప్రభుత్వాన్ని నడిపించకపోతే ప్రయోజనం అని తీసేస్తాడు దేవుడే. దేవుని నీతికి దేవుని న్యాయానికి అక్రమంగా అన్యాయంగా జీవిస్తే ఎవరైనా కావచ్చు, దేవుడే పెకలించి వేస్తాడంతే. కాబట్టి బిడ్డలారా, మనలో అభివృద్ధి కనపడాలి. కనీసం 30%, 30 60 100 నీ స్థాయి పెరగాల తరగాల. సీనియారిటీ పెరుగుతుంది, భక్తి పెరగడం లేదు, అది బాధ. కరెక్ట్ టయానికి రాము, ఎంత చెప్పినా అంతే. ఈ సోదైని సోద వదలాల. దేవుడిచ్చింది 2 ఎందుకయ్యా? అందుకే. ఎందులో నువ్వు ఎదిగావు, ఎందులో నువ్వు పర్ఫెక్ట్, ఈరోజు రాసుకో ఇంటికి వెళ్ళి. నువ్వు భక్తి ఎంత చేస్తున్నావు, ఎన్ని గంటలు బైబిల్. ఈరోజు అంతా నామకార్థ భక్తి అయిపోయిందనమాట. చదవరు, ఎదగరు. ఆత్మ సంబంధంగా ఒకప్పుడు 5 నిమిషాలు ప్రార్థన, ఇప్పుడు 5 నిమిషాలే. 5 నిమిషాలు చేస్తేనే అనుకుంటుంది, అబ్బా ప్రపంచాన్ని జయించానన్న ఫీల్ అవుతుంటుంది. చేసింది ఎంత? 5 నిమిషాలు. చేసింటుంది మళ్ళా. 20 సంవత్సరాల నుంచి 5 నిమిషాలు తప్ప పెరగలేదే. పెరగకపోతే ఏమంటారు? మరగుజ్జోడు అంటాం, అవునా కదా? మనం బిడ్డ ఉన్నాడు, పుట్టాడు, వీడు 5 ఏళ్ళైనా ఈడ ఉన్నాడు, 10 ఏళ్ళైనా ఈడ ఉన్నాడు. 15 ఏళ్ళ ఈడ ఉంటే ఏమనిపిస్తుంది మనకి? వీడు మరుగుజ్జోర్రా అని అనిపిస్తుంది, అవునా కదా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఫస్ట్ సంవత్సరం ఆడే ఉన్నావు, 10 సంవత్సరాలు ఆడే ఉన్నావు, 20 ఏళ్ళైనా ఆడే ఉన్నావు, ఎదగలే. అభివృద్ధి కనపడడం లేదు, నీలో భక్తి పెరగడం లేదు, వాక్యం చదివే విషయంలో ఎదుగుదల లేదు, నీతి ధర్మం చేసే విషయంలో, అన్ని విషయాలలో మనం ఎక్కడెక్కడ ఏ విషయాలలో పరిపూర్ణం అవ్వాలో అన్ని విషయాల్లో పరిపూర్ణ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏమయ్యా నేను చేసేది 5 నిమిషాలు ప్రార్థన, ఇప్పుడంటే బైబిల్ నేను రోజుకి 40 అధ్యాయాలు చదువుతాను. సంవత్సరానికి 5 సార్లు ఒక్క నిబంధన దేవునితో చేసుకున్న ప్రభు 2022లో ఇంతకాలం ఆ సేవ ఈ సేవ అంటూ ఆటికంటూ ఈటికంటూ ప్రపంచం అంతా తిరిగి జీవితం అంతా వేస్ట్ చేసుకున్నా, చెబితే వాక్యం చెప్పడానికి తప్ప ఇంక ఎక్కడ ఈడ 200 ఇస్తాం, ఆడ 300 ఇస్తాం, నేను ఎటు వెళ్ళను. పిలిచింది నీవు బ్రతికించగలవని నేను నమ్ముతూ ఉన్నాను. నేను ఉపవాసమైన ఉంటాను కానీ సమయాన్ని వేస్ట్ చేయను. ఇక నుంచి రోజుకి 8 గంటలు బైబిల్ చదువుతా, 2 అవర్స్ ప్రార్థన చేస్తాను. ప్రభు ఇదే నా నిబంధన, దీనికి కట్టుబడి జీవించకపోతే నేను బ్రతికుండి వేస్టింగ్. దొంగ ప్రార్థన ఇదంతా. ఎవరు మెప్పించడానికి చేస్తున్నారు మీరు ప్రార్థన? దేవుణ్ణే. వెక్కిరించబడడానికి ఆయన మనిషి కాదు, దేవుడు. 2022లో తీసుకున్న నిబంధన, 2022 మొత్తం 6 సార్లు బైబిల్ చదివాను. 2023 నుంచి 2024 వరకు భయంకరమైన విషాద గాథమ జీవితంలో జరిగింది. అయినా దేవుణ్ణి మానలేదు, విడిచిపెట్టలేదు. 5 సంవత్సరాల తర్వాత మాకు గర్భఫలం ప్రభు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 5వ నెలలోనే మీ బాబు బ్రతకడు, చనిపోతాడు, తీసేయమని చెప్పారు. కొద్ది బాధేసింది. లేక దేవుడు ఇచ్చి ఏంది అని అట్ట అనుకోకూడదు మనం. ఒకవేళ దేవునిలో స్థిరత్వం లేకపోతే అట్ట అనుకుంటున్నామో. బిడలారా చూడండి, మేము కూడా ట్రై చేసాం, చూద్దాం 9 నెలల వరకు చూద్దాం. దేవుడు ఉంచితే ఉంచునే, తీసిన తర్వాత సంగతి. విశ్వాసంలో గట్టిగా భుజాయ్ భయపడకో, నా భార్యతో చెబుతానమాట. మన దేవుడు గొప్పవాడు, దేవుడు చెయ్యగలడు, దేవుని వల్ల అవుతుంది. ఒకవేళ తీసేసినా భయపడేది ఏం లేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని వెళ్ళాడు. మన భక్తి స్థాయి అక్కడికి వెళ్ళాలి. అచంచలమైన భక్తి కలిగి మనం జీవించాలి. కానీ చిన్న సమస్యలు పెద్ద సమస్యలకు మనము కృంగిపోకూడదు, కంగారు పడకూడదు, భయపడకూడదు. మన స్థాయి వేరు, మన భక్తి వేరు, మన స్థితి వేరు. పిల్ల శాస్త్రాలు వద్దు. ఇంకా పిల్లవాడుకున్నప్పుడు పిల్ల శాస్త్రాలు బాగానే ఉంటాయి, పెద్దవాడైనప్పుడు పిల్ల శాస్త్రాలు చేస్తే ఎట్లుంటుంది? పిల్ల శాస్త్రాలు మానేసి ఫస్ట్ అని అంటారు. నాతో అలాగే అన్నారు, ఆ పాస్టర్ గారు పిల్ల శాస్త్రాలు మానాలి, ఇది నీకు తగదు. పిల్లోలాగే ఉండద్దు, భక్తి స్థాయి పెరగాలి. అచంచలమైన విశ్వాసంలోనికి అబ్రహాము 12వ అధ్యాయములో ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు? లిటిల్ ఫైత్ అంటారు అనమాట. చిన్న విశ్వాసం ప్రారంభమైంది.
24వ అధ్యాయానికి వచ్చేలోపు 22వ అధ్యాయానికి వచ్చే బిడ్డని ఇస్తా ఉంటే ఏం చేశాడు? ఇస్తానన్నాడు కానీ ఏం దేవుడినవో ఇచ్చావు తీసేసుకుంటారు ఎవరన్నా అని అనలే. ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి విశ్వాసము లిటిల్ ఫెయిత్ కాస్త గొప్ప విశ్వాసం అయిపోయింది.